నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మందమరి కార్మెల్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫాదర్ జేవిఆర్ రెక్స్ ఎస్ జే రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే విశిష్టమైన స్థానాన్ని సాధించుకున్న గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కార్మెల్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. గణిత శాస్త్రం మానవ నిత్య జీవితంలో సామాజిక అభివృద్ధిలో ప్రాముఖ్యత కలదని, గణితం లేకుండా మానవ ప్రగతిని అభివృద్ధి ఊహించలేమని, అన్ని రంగాలను శాసించేలా సత్తా గణిత శాస్త్రానికి మాత్రమే ఉందని అన్నారు. గణిత శాస్త్రం నేర్చుకోవడానికి విద్యార్థులు ఇష్టంగా కష్టపడాలని, విద్యార్థులు రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 300 మంది కార్మెల్ పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన గణితానికి సంబంధించిన వివిధ నమూనాలను ప్రదర్శించి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Triangles are formed three lines అంటే 3 lines తోటి ఫామ్ అవుతుంది, 3 vertices తోటి ఫామ్ అవుతుంది. And it is protractor for angles, and is right angle 90 equals to 90. This year number, sir. Next year number. Then the same ఇక్కడ రాసుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 2 10 ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈరోజు కార్మెల్ హై స్కూల్ ప్రాంగణంలో మ్యాథమెటిక్స్ డే ఒక సెలబ్రేషన్ని మేము ఘనంగా కొనియాడుతున్న తరుణంలో స్టూడెంట్స్ 300కు పైనగా ఎగ్జిబిట్స్ని ప్రదర్శించడం జరిగింది. పిల్లలు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. క్రియేటివ్గా వాళ్ళ యొక్క ఆలోచనలను ప్రదర్శించడం జరిగింది. రామానుజం గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రేపు కొనియాడబోతున్నటువంటి ఆ మ్యాథమెటిక్స్ డేని మా పాఠశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ గారైనటువంటి ఫాదర్ రెక్స్ గారి ఆధ్వర్యంలో మేము ముందస్తుగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులందరూ చాలా ఉత్సాహభరితంగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. సుమారుగా 100 ప్రాజెక్టుల వరకు మా విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో చాలా ఇన్నోవేటివ్ ప్రదర్శనలు కూడా మా చిన్న విద్యార్థులు 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులు కండక్ట్ చేశారు. అదేవిధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు కూడా చాలా ఆకర్షణీయవంతంగా ఇన్నోవేటివ్గా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ మ్యాథ్స్ ఎగ్జిబిషన్